తెలంగాణ ఫిరాయింపులపై స్పీకర్ కార్యాలయంలో విచారణ మొదలైంది. ఎమ్మెల్యే దానం నాగేందర్ అనర్హత పిటిషన్పై విచారణ జరుగుతుంది. దానంపై 2 అనర్హత పిటిషన్లు దాఖలయ్యాయి. వీటిని ఎమ్మెల్యేలు పాడి కౌశిక్ రెడ్డి, ఏలేటి మహేశ్వర్ రెడ్డి దాఖలు చేశారు. 2 పిటిషన్లపై ఇవాళ విచారణ జరుగుతూ ఉంది. ప్రస్తుతం పాడి కౌశిక్ రెడ్డిని దానం నాగేందర్ అడ్వకేట్లు క్రాస్ ఎగ్జామినేషన్ చేస్తున్నారు. మధ్యాహ్నం 12 గంటలకు ఏలేటి మహేశ్వర్ రెడ్డిని దానం అడ్వకేట్స్ క్రాస్ ఎగ్జామినేషన్ చేయబోతున్నారు. తెలంగాణ ఫిరాయింపులపై స్పీకర్ కార్యాలయంలో విచారణ మొదలవడం జరిగింది. ఎమ్మెల్యే దానం నాగేందర్ అనర్హత పిటిషన్ పై విచారణ జరుగుతుంది. దానంపై 2 అనర్హత పిటిషన్లు దాఖలవడం జరిగింది. వీటిని ఎమ్మెల్యేలు పాడి కౌశిక్ రెడ్డి, ఏలేటి మహేశ్వర్ రెడ్డి దాఖలు చేశారు. 2 పిటిషన్లపై ఇవాళ విచారణ జరగబోతుంది. ప్రస్తుతం పాడి కౌశిక్ రెడ్డిని దానం నాగేందర్ అడ్వకేట్లు క్రాస్ ఎగ్జామినేషన్ చేస్తున్నారు. అలాగే మధ్యాహ్నం 12 గంటలకు ఏలేటి మహేశ్వర్ రెడ్డిని దానం అడ్వకేట్స్ క్రాస్ ఎగ్జామినేషన్ చేయబోతున్నారు. ఇదే అంశానికి సంబంధించిన పూర్తి అప్డేట్స్ మా కరెస్పాండెంట్ ప్రతాప్ అందిస్తారు. ప్రతాప్. ఎస్ మాధవి, స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ ఛాంబర్లో క్రాస్ ఎగ్జామినేషన్ ప్రారంభమైంది. ఫిరాయింపు ఆరోపణలు ఎదుర్కొంటున్న దానం నాగేందర్ కేసుకు సంబంధించి విచారణ కాసేపటి క్రితమే ప్రారంభమైంది. దానం నాగేందర్ మీద ఎవరైతే కేసు వేశారో బీఆర్ఎస్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి, అదేవిధంగా ఏలేటి మహేశ్వర్ రెడ్డికి సంబంధించిన క్రాస్ ఎగ్జామినేషన్ ఈ రోజు ఉంటుంది. దానం తరపున అడ్వకేట్లు కూడా అటెండ్ కావడం జరిగింది. దానం తరపున అడ్వకేట్లు అయితే ఇప్పుడు ఇదంతా ప్రక్రియ అంతా కూడా మొదటి నుంచి కూడా గతంలో ఏ విధంగా అయితే 8 మంది ప్రాసెస్ ఏ విధంగా జరిగిందో సేమ్ ఇప్పుడు 9వ వ్యక్తి దానం నాగేందర్ ఎపిసోడ్లో కూడా సేమ్ యాజ్ ఇట్ ఈస్గా అదేవిధంగా జరుగుతుంది. క్రాస్ ఎగ్జామినేషన్ సంబంధించి ముఖ్యంగా ఫస్ట్ ఎవరైతే కేసు వేశారో కేసు వేసిన వ్యక్తిని ఎవరిపైన కేసు వేశారు అంటే ఇప్పుడు దానం నాగేందర్ పైన కేసు వేశారు కాబట్టి వారిని క్రాస్ ఎగ్జామినేషన్లో భాగంగా దానం నాగేందర్ తరపున అడ్వకేట్లు మొదట విచారణ చేస్తారు. ఆ తర్వాత వీరు కేసు వేసిన వ్యక్తుల తరపున మళ్ళీ ఆ తర్వాత దానం నాగేందర్ కూడా క్రాస్ ఎగ్జామినేషన్ చేస్తారు. అయితే ఇప్పుడు మొదటగా వీరు క్రాస్ ఎగ్జామినేషన్లో భాగంగా ఇప్పుడు ఉదయం 11 గంటలకు పాడి కౌశిక్ రెడ్డిని క్రాస్ ఎగ్జామినేషన్ తరపున దానం నాగేందర్ తరపున అడ్వకేట్లు అటెండ్ అయ్యి ఆయన క్రాస్ ఎగ్జామినేషన్ చేస్తారు. క్రాస్ ఎగ్జామినేషన్లో భాగంగా దానం నాగేందర్ పార్టీ ఫిరాయించినట్లు పాడి కౌశిక్ రెడ్డి వద్ద ఎలాంటి ఆధారాలు ఉన్నాయని దానిపైన కూడా ప్రధానంగా ప్రశ్నిస్తారు. ఆ ఆధారాలను అంతా కూడా ఈ ప్రాసెస్ అంతా కూడా స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ ఎదుట ఆయన ఛాంబర్లోనే జరుగుతుంది. ఆ తర్వాత నెక్స్ట్ కేసు వేసిన వ్యక్తి ఏలేటి మహేశ్వర్ రెడ్డి ఆయన 12 గంటలకు టైం ఇవ్వడం జరిగింది. 11 గంటల నుంచి 12 గంటల వరకు పాడి కౌశిక్ రెడ్డికి టైం స్లాట్ ఇవ్వడం జరిగింది. ఆ తర్వాత 12 గంటల నుంచి ఏలేటి మహేశ్వర్ రెడ్డిది టైం స్లాట్ ఇవ్వడం జరిగింది. ఏలేటి మహేశ్వర్ రెడ్డిని తర్వాత 12 గంటలకు ఆయన కూడా అటెండ్ అవుతారు. ఆయనను కూడా సేమ్ యాజ్ ఇట్ ఈస్గా ఇదే విధంగా దానం నాగేందర్ తరపున అడ్వకేట్లు క్రాస్ ఎగ్జామినేషన్ చేశారు. ఈ క్రాస్ ఎగ్జామినేషన్ వన్ సైడ్ అయిన తర్వాత నెక్స్ట్ ఫర్దర్ స్టెప్లో భాగంగా పాడి కౌశిక్ రెడ్డి తరపున అదేవిధంగా ఏలేటి మహేశ్వర్ రెడ్డి తరపున ఇద్దరు తరపున అడ్వకేట్లు కూడా నెక్స్ట్ దానం నాగేందర్ను కూడా క్రాస్ ఎగ్జామినేషన్ చేశారు. పార్టీ ఫిరాయింపులకు పాల్పడినట్లు కూడా వాటన్నిటికి సంబంధించి కూడా అడ్వకేట్ల సమక్షంలో అడ్వకేట్లే ఇదంతా కూడా క్వశ్చనింగ్ చేస్తారు. కాబట్టి ఇదంతా కూడా స్పీకర్ సమక్షంలో జరుగుతుంది కాబట్టి పిన్ టు పిన్ అంతా కూడా స్పీకర్ తరపున అంతా కూడా అక్కడ నోట్ చేసుకుంటారు. ఎందుకంటే ఇదంతా కూడా అబ్జర్వేషన్ అంతా కూడా సుప్రీంకోర్టు ఆధ్వర్యంలో జరుగుతుంది. సుప్రీంకోర్టు కూడా త్వరితగతిన ఎవరైతే ఆరోపణలు ఎదుర్కొంటున్నా వారికి సంబంధించిన అంశాన్ని ఏదో ఒకటి తేల్చాలని చెప్పేసి స్పీకర్కు ఆదేశాలు ఇస్తూ ఇప్పటికే గడువుల మీద గడువులు ఇప్పటికే 3 సార్లు గడువులు కూడా పొడిగించడం జరిగింది. కాబట్టి నెక్స్ట్గా త్వరగా దీన్ని తొందరలో దీన్ని కంప్లీట్ చేయాలని చెప్పిన నేపథ్యంలో దానం నాగేందర్ ఎపిసోడ్ను అదేవిధంగా కడియం శ్రీహరి ఇద్దరు ఎపిసోడ్లు మాత్రమే ఇప్పుడు పెండింగ్లో ఉన్నాయి. ఆ ఇద్దరికి సంబంధించి కూడా దానం నాగేందర్ని ఇప్పుడు ప్రారంభమైంది. రేపు కడియం శ్రీహరి ఎపిసోడ్ ఉంటుంది. కడియం శ్రీహరి తరపున అడ్వకేట్లు కేసు వేసిన బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు కేసు వేసిన జగదీష్ రెడ్డిని వారిని క్రాస్ ఎగ్జామినేషన్ చేశారు. సో మొత్తం మీద ఇదంతా కూడా మళ్ళీ క్రాస్ ఎగ్జామినేషన్లో భాగంగా మళ్ళీ రివర్స్ ఉంటుంది. సో ఇదంతా కూడా జరిగిన తర్వాత ఇరువైపులా క్రాస్ ఎగ్జామినేషన్ కంప్లీట్ అయిన తర్వాత స్పీకర్ మళ్ళీ మరోసారి ముఖాముఖిగా క్రాస్ ఎగ్జామినేషన్ ఉంటుంది. ఆ ముఖాముఖిగా చేసిన తర్వాత నెక్స్ట్ ఫైనల్ దీన్ని ఆర్డర్ కూడా ఇచ్చే అవకాశం ఉంది. సో మొత్తం మీద ఇట్లే గతంలో కూడా 8 మందికి సంబంధించిన కూడా ప్రాసెస్ ఈ విధంగానే చేయడం జరిగింది. ఇప్పుడు దానం నాగేందర్ది కడియం శ్రీహరి ఇద్దరికి కూడా కంప్లీట్ చేసేందుకు కూడా స్పీకర్ వేగవంతమైన ప్రక్రియను అయితే స్టార్ట్ చేశారని చెప్పుకోవచ్చు. మరోవైపు సుప్రీంకోర్టు కూడా త్వరగా దీన్ని కంప్లీట్ చేయాలి, దీన్ని ఏదో ఒకటి తేల్చాలని కూడా చెప్పిన నేపథ్యంలో దీన్ని వేగవంతం చేసిన పరిస్థితి అయితే ఉంది. కాసేపటి క్రితమే దానం నాగేందర్కు సంబంధించిన ప్రాసెస్ అయితే స్టార్ట్ అయింది. ఈ రోజు మధ్యాహ్నం వరకు దానం నాగేందర్కు సంబంధించిన వన్ సైడ్ క్రాస్ ఎగ్జామినేషన్ అయితే కంప్లీట్ అవుతుంది. దానం నాగేందర్ విషయంలో బీఆర్ఎస్ చాలా పట్టు మీద ఉంది. అంటే ఒక పార్టీ నుంచి ఎమ్మెల్యేగా ఇంకో పార్టీ నుంచి ఎంపీగా ఆయన ఉన్నారని ముందు నుంచి కూడా గట్టిగా చెప్తుంది. సో బీఆర్ఎస్ ఎలాంటి ఆధారాలతో ఉండిపోతుంది, ఎలా ముందుకెళ్ళబోతుంది సార్?
ఎస్, ఖచ్చితంగా ఇప్పుడు క్రాస్ ఎగ్జామినేషన్లో భాగంగా ఎవరైతే కేసు వేశారో పాడి కౌశిక్ రెడ్డి కానీ ఏలేటి మహేశ్వర్ రెడ్డిని దానం తరపున అడ్వకేట్లు ఇదే క్వశ్చనింగ్ చేస్తారు. దానం నాగేందర్ పార్టీ ఫిరాయించాడు అనడానికి మీ దగ్గర ఉన్న ఆధారాలు ఏంటని చెప్పేసి క్వశ్చన్ చేస్తారు. దీనికి సంబంధించి కూడా పాడి కౌశిక్ రెడ్డి లాస్ట్ టైం హియరింగ్కి వచ్చినప్పుడు కూడా ఆయన కొన్ని ఎవిడెన్స్ అంటే పార్టీ బీఫామ్ కాంగ్రెస్ పార్టీ బీఫామ్ తరపున పార్లమెంట్ ఎన్నికల్లో పోటీ చేసిన బీఫామ్ని పట్టుకొని రావడం జరిగింది. కాబట్టి ఇంతకమైనా మించిన ఆయుధం కానీ ఎవిడెన్స్ కానీ ఇంకేముంటుందని చెప్పేసి ఆయన ప్రధానంగా చెప్తున్నారు. ఇదే అంశాన్ని కూడా క్రాస్ ఎగ్జామినేషన్ భాగంగా తాను బలంగా చెప్తానంటూ కూడా కౌశిక్ రెడ్డి చెప్తున్నారు. దీనికి సంబంధించి దానం తరపున అడ్వకేట్లు ఏ విధమైన క్వశ్చన్స్ ఉంటుంది, ఏ విధంగా ప్రాసెస్ ఉంటుంది, ఆ తర్వాత నెక్స్ట్ పాడి కౌశిక్ రెడ్డి తరపున కానీ ఏలేటి మహేశ్వర్ రెడ్డి తరపున క్రాస్ ఎగ్జామినేషన్ ఉన్నప్పుడు వారి అడ్వకేట్లు అడిగినప్పుడు దానం ఎలాంటి ఆన్సర్ ఇస్తారనేది కూడా చూడాల్సి ఉంటుంది. ఎందుకంటే ఆయన సికింద్రాబాద్ పార్లమెంట్ ఎన్నికల్లో పూర్తిగా కాంగ్రెస్ పార్టీ బీఫామ్ మీద పోటీ చేయడం అనేది అందరికీ తెలిసిన విషయం. అంతా ఆయన ఎన్నికల్లో కూడా పోటీ చేశారు. కాబట్టి దీనికి సంబంధించి గతంలో మిగతా ఎమ్మెల్యేలకు సంబంధించి వారంతా కూడా మేము బీఆర్ఎస్ ఎమ్మెల్యేలమే బీఆర్ఎస్ పార్టీ తరపు నుంచే కొనసాగుతున్నాం వంటి వారంతా కూడా చెప్పారు. కాబట్టి దానికి సంబంధించి పూర్తి స్థాయిలో బలమైన ఎవిడెన్స్ చూపించలేకపోయారు. కాబట్టి ఆ కేసులంతా కూడా వీగిపోయింది. ఇప్పుడు దానం నాగేందర్కి సంబంధించి పూర్తి స్థాయిలో బలమైన ఎవిడెన్స్ వీళ్ళంతా చూపిస్తామని చెప్తున్నారు. కాబట్టి దీనికి సంబంధించి కూడా స్పీకర్ ఎలాంటి నిర్ణయం తీసుకుంటారనేది కూడా చూడాల్సి ఉంటుంది. మాధవి. రైట్.